మరి ఎవరైనా చనిపోతే, ఒక వ్యక్తి చనిపోతే అది చాలా విషాదకరమైన విషయం కదా. మరి మనం శుభ శుక్రవారం అని ఎందుకు అంటాం? అందులో శుభం ఏముంది? మంచి శుక్రవారం ఎందుకు అంటాం? మంచి ప్రశ్న. సాధారణంగా ఎవరైనా మరణిస్తే అది విషాద దినంగా గమనిస్తాం. కానీ యేసుప్రభు మరణిస్తే ఎందుకు దాన్ని శుభ శుక్రవారం అంటున్నాం? ఎందుకంటే కేవలం అది మరణంతో అంతమై ఉంటే అది విషాద శుక్రవారం మిగిలేది. కానీ మరణం తర్వాత పునరుద్ధానం ఉంది. వాస్తవంగా యేసుప్రభు వారి యొక్క రాక యొక్క ఉద్దేశము, విశేషము ఈ మరణము ద్వారా నెరవేర్చబడి యేసుప్రభు వారు లోకరక్షకునిగా ఈ లోకానికి ఆయన పరిచర్య సార్థకమైన కారణాన్ని బట్టి ఈ దినాన్ని శుభ శుక్రవారం అంటాం మొదటిగా. రెండవదిగా ఒకసారి ఆలోచిస్తే, ఒక రోగి హాస్పిటల్ పడక మీద ఉన్నాడు, ఆయన ఇంకొన్ని నిమిషాల్లో మరణించబోతున్నాడు. ఆ వ్యక్తికి ఏం కావాలి? ఆ వ్యక్తి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, నువ్వు చావాల్సిన అవసరం లేదు, నువ్వు చావవు, నువ్వు బ్రతుకుతావు అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి ఆ వార్త ఏమవుతుంది? శుభవార్త. శుభవార్త